ఒకసారి ఓడిపోయిన తర్వాత ఆ ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆ ఎమ్మెల్యేలకి ఏదన్నా ఇల్లు ఇస్తే ఇదివరకు హైదరాబాద్లో ఇచ్చేవాళ్ళు. అవి వాళ్ళు ఖాళీ చేసి ఇవ్వాలి. అట్లాగే ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడికి ఇచ్చేటటువంటి ఇల్లు ఖాళీ చేసి రావాలి. మళ్ళీ గెలుస్తూ ఉంటే అదే కంటిన్యూ చేసుకోవడం అనేది నడుస్తుంటది. కాకపోతే అట్లా కాకుండా 20 సంవత్సరాల నుండి లాలూ ప్రసాద్ దిగిపోయేటప్పుడు ఆళ్ళ ఆవిడ రబ్రీదేవిని సీఎంగా పెట్టినటువంటిది అంతకుముందు. రబ్రీదేవి దిగిపోయాక కూడా ఆమెకి ముఖ్యమంత్రి హోదాలో అప్పట్లో కేటాయించినటువంటి సర్క్యులర్ రోడ్డులోని ఇళ్ళని ఈ రోజు వరకు ఖాళీ చేయలేదు. 10 సర్క్యులర్ రోడ్‌లో. దాన్ని ఇప్పుడు ఖాళీ చేయించారు. ఎందుకయ్యంటే గతంలో నితీష్ కుమారు డబుల్ గేమ్ ఆడుతుండేవాడు. బీజేపీతో కాసేపు, లాలూతో కాసేపు. అందుకని లాలూతో వ్యక్తిగతంగా పోకుండా ఉండడం కోసమైనా ఇల్లు ఖాళీ చేయనీయకుండా వాళ్ళనే ఉండనిచ్చేవాడు. తను సీఎంగా బీజేపీతో కలిసి ఉన్నా సరే ఆర్జేడీకి ఆ విధంగా పరోక్షంగా సహకరించేవాడు. అడగడానికి బీజేపీ వాళ్ళకి నోరుండేది కాదు. ఇప్పుడు సమ్రాట్ చౌదరి వచ్చాడు. వచ్చి రావడంతోనే మొన్న ఎన్‌కౌంటరు, నిన్నొచ్చేటప్పటికి ఈవ్‌టీజీ మీద ప్రత్యేకమైనటువంటి బృందాల ఏర్పాటు. అలాగే ఇక్కడ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో మొహమాట పడట్లేదు. రబ్రీదేవి ఇల్లు ఖాళీ చేయించారు. తాజాగా వాళ్ళ ఆవిడకి వేరే ఇల్లు కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి వేరే ఇల్లు ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రులు కేటాయించేది. అక్కడికి పంపించారు.